ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాని స్వాధీనపరుచుకొని దానిలో నివసించునప్పుడు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 19 వచనాలు ఉన్నటువంటి ఈ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకుందాం. ప్రథమ ఫలముల అర్పణను తెచ్చుట, ఆశీర్వాదమును పొందుట. ప్రథమ ఫలముల అర్పణమును తెచ్చుట, ఆశీర్వాదమును పొందుట. అంటే వాగ్దాన భూమిలో వచ్చినటువంటి ప్రథమ ఫలములను దేవుని మందిరమునకు తీసుకొని రావాలి అనే విషయాన్ని మనము గమనిస్తున్నాం. అంటే వారు ఆ దేశములో పాటించవలసినటువంటి విధులు, ఆయన ఆజ్ఞలు, ఆయన తీర్పులు. ప్రియులారా, నిజంగా దేవుని ఆజ్ఞలను పాటించటము అంటే అర్థం ఏమిటి? ఆయనను ప్రేమించుట. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనములో మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటిస్తారు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన మాటలను మనము జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఈ దేశములో వారేం చేయాలి అంటే దేవుని ఆజ్ఞలను వారు పాటించబద్దులుగా వారు ఉన్నారు అని మనం చూడగలం. మంచిది ప్రియులారా, ఈ 26వ అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజన చేద్దాం. 4 భాగాలు. 1 నుండి 11వ వచనము వరకు ప్రథమ ఫలములను తెచ్చుట అంటే దేవుని విషయమైన మనకున్నటువంటి వైఖరి, దేవునికి మనం అర్పించవలసినవి ప్రథమ ఫలములను తెచ్చుట. 12 నుండి 13వ వచనము వరకు ఇతరుల కొరకు ప్రేమను చూపుట, ఇతరుల కొరకు ప్రేమను చూపుట. 14వ వచనములో విధేయతను అభ్యాసము చేయుట, విధేయతను అభ్యాసము చేయుట. 15 నుండి 19 వరకు వాగ్దానము చేయబడిన ఆశీర్వాదము, వాగ్దానము చేయబడిన ఆశీర్వాదం. ఈ 4 విషయాలను మనము ఆలోచన చేద్దాం. మొదటి 11 వచనాలు ఏమని చెప్పుకున్నాం మనం? ప్రథమ ఫలముల అర్పణ అంటే దేవుని విషయమై ఇశ్రాయేలీయుల వైఖరి, దేవుని విషయమై మన వైఖరి. అంటే మనము దేవుని వైపు ఆరాధన భావమును, కృతజ్ఞత భావమును మనము కలిగి ఉండవలెను అని మొదటి 11 వచనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. 10వ వచనములో కాబట్టి యెహోవా వారు పలికిన మాట, నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి అనే మాట. ద్వితీయోపదేశ కాండములో ఒక ఆరాధన, నిజమైన ఆరాధనకు సంబంధించినటువంటి ఒక ప్రస్తావన ఈ 10వ వచనములో మనం చూడగలం. సరే, ఈ 11 వచనాలను మనం మరలా ఆలోచన చేస్తే మొదటి 2 వచనాలలో స్వాస్థ్యమును స్వాధీనపరచుకున్న తరువాత అన్నాడు. మొదటి వచనములో నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించునప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు
ఆయన ఇవ్వబోతున్నటువంటి స్వాస్థ్యమును గూర్చి మోషే ఈ రెండవ తరము వారికి ఆయన చెబుతూ ఉన్నాడు. మరి ఈనాడు క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించిన నీవు నేను మనకు దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యము ఎలాంటిదది? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో పౌలు ఏమన్నాడు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను కదా. ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకిచ్చాడు కదా. ఆనాడు వారు 2వ వచనం ప్రకారం భూమి ఫలములన్నిటిలో ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి అన్నాడు. అంటే అర్థమేమి? ప్రతి ఆశీర్వాదమును ఆ గంపలో ఉంచి దేవుని సన్నిధిలో దాన్ని జ్ఞాపకం చేసుకొని దానిని బట్టి మనము స్తుతించబద్దులమై ఉన్నాము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 7 వచనాలను మనము గమనిస్తే అక్కడ ఏమున్నాయి? మనము జగత్ పునాది వేయబడక మునుపే యేసు క్రీస్తులో మనలను ఆయన ఏర్పరచుకున్నాడు. ముందుగానే ఆయన నిర్ణయించుకున్నాడు. మనలను దత్తపుత్రులనుగా ఆయన స్వీకరించాడు. మనలను ఆయన ప్రియులనుగా అంగీకరించాడు. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనకు విమోచనము అనగా పాప క్షమాపణ మాత్రమే కాదు, ఆయన మనకు కృపదైశ్వర్యము, కృప యొక్క ఐశ్వర్యమును ఆయన అనుగ్రహించాడు. ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఇవి! ఆనాడు వారికి పాలు తేనెలు ప్రవహించు దేశం మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైనటువంటి స్వాస్థ్యం కదా. మనము క్రీస్తులో కలిగి ఉన్నటువంటి స్థలం పరలోక సంబంధమైన స్థలం. మనము క్రీస్తులో కలిగి ఉన్నటువంటి భాగము కదా. యేసు క్రీస్తులో మనము భాగమును కలిగి ఉన్నాం. మనము సమాధానకరమైన స్వాస్థ్యమును మనం పొంది ఉన్నాం. నిజమైన ఆరాధన పైనున్న సింహాసనాన్ని అధిరోహించగలిగాం. మన ఆరాధనలో కృతజ్ఞత ఉన్నదా? మన ఆరాధనలో దేవుడు చేసిన మేలులను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా? ఆలోచన చేయండి కదా. సమర్పణ 2వ వచనములో మనము సమర్పించవలసినటువంటి స్థలమును గురించి దేవుడు ఇక్కడ ఆయన చెబుతూ ఉన్నాడు. ఏమన్నాడు ఆయన? నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి అనే మాట. ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక స్థలము ఉన్నది. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5-6 వచనాలలో నీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థలముగా ఏర్పరచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడనే మీరు దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితార్పణములను, మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొర్రె మేకలలోను తొలుచూలు వాటిని తీసుకుని రావలెను. పిల్లరా, అన్నాడు ఆయన యెహోవా నామమున ఏర్పరచుకొనిన స్థలము అన్నాడు. మరి ఈనాడు యేసుక్రీస్తు నామమున ఏర్పరచుకొనిన స్థలము. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనములో ఏమని ఉన్నది? ఎక్కడ 2-3 నా నామమున కూడియుందురో వారి మధ్య నేనుందును కదా. 2-3 యేసుక్రీస్తు నామములో ఎక్కడైతే సమావేశం అవుతున్నారో వారి మధ్య యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉన్నాడు. ఈనాడు దేవుని సంఘము దేవుని ఇల్లు అన్నాడు. దేవుని మందిరము. తిమోతి 1వ పత్రిక 3:15 దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘము, దేవుని ఇల్లు, దేవుని సంఘం, దేవుని ఆలయం. కొరింథీ 1వ పత్రిక 3వ అధ్యాయం
16-17 వచనాల్లో మీరు దేవుని ఆలయమై ఉన్నారు అన్నాడు. ఆనాడు దేవుడు ఏర్పరుచుకున్న స్థలం యెరూషలేం, సియోను పర్వతం కదా. దేవుడు దాన్ని కోరుకున్నాడు. ఆయన పాత నిబంధనలు 87వ కీర్తన 2వ వచనంలో యాకోబు నివాసములన్నిటికంటే, అక్కడ ఇశ్రాయేలు 12 గోత్రముల వారు వారి నివాసాలు ఉన్నాయి. వాటన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములునై ఉన్నవి. ఈనాడు ఆయన సంఘము ఆయనకు ప్రియమైనది కదా. ఈ కోతకాలము వారు ఉద్దేశపూర్వకంగా సంతోషించాలి. వారు దేవుణ్ణి ఎంతగా ప్రేమించారో దాన్ని ప్రదర్శించాలి. తమ సొంత అనుభవాలకు వారి పరిమితికి మించి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాలి. అయితే వినండి, ఇక్కడ ఒంటరిగా ఒక్క వ్యక్తి కూర్చొని ఆనందించటం కాదు. ఒంటరిగా ఒక్క వ్యక్తి కూర్చొని ఆనందిస్తే పిచ్చివాడు అంటారు కదా. అక్కడ ఆ సమూహముతో కలుసుకొనుట ఎంత గొప్ప ఆనందం అది. నిజంగా సంఘ సహవాసములో ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నావా? సంఘ సహవాసములో ఆవేదనను అనుభవిస్తున్నావా? సంఘ సహవాసములో అవమానాన్ని అనుభవిస్తున్నావా? మాత్రమే కాదు, మనము 3-4 వచనాలను మనము గమనిస్తూ ఉండగా ఇక్కడ యాజకుని ప్రమేయం ఉన్నది. యాజకుని ప్రమేయం. ఆ దినములలో నుండి యాజకుని యొద్దకు పోయి యెహోవా మన పితరులకిచ్చదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠము ఎదుట ఉంచగా. ఇక్కడ యాజకునితో ఈ ఇశ్రాయేలు భక్తులు వారు మాట్లాడవలసినటువంటి కార్యం. యాజకుడు పాత నిబంధనలో 12 గోత్రముల వారు వేరు, యాజక గోత్రం వేరు. లేవి గోత్రమును దేవుడు ప్రత్యేకపరుచుకొని వారు మాత్రమే యాజకులుగా, వారు మాత్రమే నిలువుటంగీలు వేసుకునేవారుగా, వారు మాత్రమే దేవాలయములోనికి లోపలికి వెళ్ళేవారిగా, వారికి ఒక ప్రత్యేకమైన అధికారం, ప్రత్యేకమైన ఆధిక్యత, బాధ్యతలు ఆయన అనుగ్రహించాడు. మరి కృత నిబంధన కాలములో పేతురు మొదటి పత్రిక 2:5లో యేసుక్రీస్తును నమ్మిన వారందరూ పరిశుద్ధ యాజకులు అన్నాడు. 2:9లో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారందరూ, యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన వారందరూ రాజులైన యాజకులు అని అన్నారు కదా. విశ్వాసులందరూ యాజకులు అని క్రొత్త నిబంధన బోధన దృష్టిలో ఉంచుకొని, యాజకుడు అనగా బలి అర్పించువాడు, దాని యొక్క బాధ్యతను వహించేవాడు. మరి నాడు మనమందరము యాజకులము అంటే మనమందరము బలి అర్పించేవారము. ఏమిటది? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనములో కాబట్టి ఆయన ద్వారా మనము కదా. ఇక్కడ పౌలు విశ్వాసులందరూ దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, స్తుతి అనే బలిని అర్పించుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. అయితే ప్రియులారా, ఇక్కడ ఒకటి గమనించాలి. ఈ ప్రథమ ఫలముల ఈ గంపను బలిపీఠము దగ్గర ఉంచాడు. బలిపీఠము మీద, ఆ కట్టెల మీద, నిప్పుల మీద, అగ్ని మీద ఆయన ఉంచలేదు. కారణమేమి? ఇది పాపమును గూర్చిన ప్రస్తావన సమయము కాదు. ఇది పాపము అంగీకరించబడుట కొరకై బలి అర్పించేటువంటి ప్రస్తావన కాదు. ఇది వారు పొందిన స్వాస్థ్యమును స్వాధీనము చేసుకుని ఆ పంటను ఆనందముగా దేవుని సన్నిధిలోనికి తీసుకొని వెళ్ళేటువంటి భావన. అందుకే దానిని ఏం చేయాలి? ఆ బలిపీఠము దగ్గర ఉంచాలి. బలిపీఠము దగ్గర ఉంచాలి. సమాధానం, దేవునితో సమాధానం, దేవునితో ఆనందం కదా. బలిపీఠము దగ్గర. ఏదా బలిపీఠం? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో మనకొక బలిపీఠం ఉన్నది. అదే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కదా. 3వ వచనములో
వారు తీసుకుని వచ్చినటువంటి ఒక అర్పణ. సరే, ఇక్కడ యాజకుని దగ్గరకు వారు తెచ్చినటువంటి అర్పణను జ్ఞాపకం చేస్తుంది. అయ్యా, నేను ఒప్పుకుంటూ ఉన్నాను, ఇది దేవుని ద్వారా నాకు కలిగినటువంటి గొప్ప భాగ్యము కదా. ఇది మనము చేసుకున్నటువంటి గొప్ప కార్యము కాదు, దేవుని నమ్మకత్వము. 5-9 వచనాలలో దేవుని యొక్క నమ్మకత్వమును గూర్చి ఆయన యాజకునితో మాట్లాడాలి. దేవుని నమ్మకత్వం చూడండి. 5వ వచనములో, నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు, అరామీ దేశస్థుడు అన్నాడు. నా తండ్రి, అతడు ఐగుప్తునకు వెళ్ళెను. అతడు కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నగు జనమాయను. ఎవరిని గురించి ఇక్కడ వారు మాట్లాడాలి? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి యాజకునితో చెప్తున్నాడు ఈ విశ్వాసి లేదా ఇశ్రాయేలీయుడు, ప్రతి ఇశ్రాయేలీయుడు, నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు. యాకోబును గుర్చిన మాటనా ఇది? అంటే అర్థమేమి? అరామీ దేశం అంటే సిరియా, సిరియాకు చెందినవాడు. నిజానికి సిరియాకు చెందినవాడా ఇతడు? వాగ్దాన దేశమునకు చెందినవాడు కాదా? అంటే ఇతడు 20 సంవత్సరాలు సిరియా దేశములో, లాబాను ఆదికాండం 31వ అధ్యాయం 24లో, ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన ఆరామునొద్దకు వచ్చి 20 ఏండ్లు ఆయన నష్టపోయాడు, కృషించిపోయాడు, కష్టపడ్డాడు, కొలువు చేశాడు కదా సిరియా దేశములో. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనములో, యాకోబు తప్పించుకొని సిరియా దేశములోనికి పోయి అక్కడ 20 ఏండ్లు ఆయన కొలువు చేసినట్లుగా. అంటే ఆ సిరియా అంటే పద్దనరాం నశించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కృషించిపోయాడు, అక్కడ అనేకమైన అవమానముల పాలయ్యాడు. తర్వాత కరువు కాలములో అతడు కరువు భారముగా ఉండగా, ఆదికాండం 43వ అధ్యాయం 1-2 వచనాల్లో ఐగుప్తునకు వెళ్ళిపోయినట్లుగా మనము చూడగలం. ఐగుప్తునకు వెళ్ళిపోయాడు. అయితే దేవుడు ఆ జనమును విస్తారమైన జనముగా అబ్రహాముకు చేసిన వాగ్దాన విషయములో దేవుడు నమ్మదగినవాడు. ఇస్సాకుకు చేసిన వాగ్దాన విషయములో దేవుడు నమ్మదగినవాడు. ఇశ్రాయేలు జనాంగమును ఆయన విస్తారమైన జనముగా ఆయన చేశాడు. 7వ వచనములో, మన పితరులు మన దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు వారు ఐగుప్తులో ఉండగా వారు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ఐగుప్తీయుల అణిచివేత దుర్మార్గంగా అవమానకరంగా ఉండగా ఈ శక్తి లేని హెబ్రీయులు ఏం చేయగలరు? ప్రార్థన మాత్రమే వారు చేయగలరు. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23, 24, 25 వచనాలు మనం చదివినప్పుడు వారు ప్రార్థన చేశారు, దేవునికి మొర్ర పెట్టారు, దేవుడు వారి మూలుగులను విన్నాడు, ఇశ్రాయేలీయులను దేవుడు చూచాడు, వారి యందు ఆయన లక్ష్యం ఉంచాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనములు ఇంకా తేటగా వ్రాయబడి ఉన్నది. మరి యెహోవా ఇట్లనను, ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర్రను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఆఖరికి వారు దేవుని సన్నిధిలో వారు చేసినటువంటి ప్రార్థనను ఈ భాగములో మనము గమనిస్తూ ఉన్నాం. దేవుడు ప్రార్థనను విన్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా చిట్ట చివరిన మనం చేసే పని ఏంటి? ప్రార్థన. ముందు ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అందుకే దేవుడు మన దేవుడు, ఆయన ప్రార్థనలను వినేవాడు. విని 9వ వచనములో, ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమయ్యున్న ఈ దేశమును మనకిచ్చెను. దేవుడు ఆయన వాగ్దానము చేసినవాడు, వాగ్దానమును నెరవేర్చువాడు. 107వ కీర్తన
7-8 వచనాల్లో వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. వారికి చేసిన వాగ్దానముల విషయములో ఆయన నమ్మదగినవాడు. మరి నాడు నీకు నాకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసిన వాగ్దానముల విషయములో ఆయన నమ్మదగినవాడు కాడా? నమ్మదగినవాడు. ఆయన వాగ్దానములు ఎప్పటికీ వైఫల్యము కావు. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో ఏమనుంటుంది? దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవన్నీ ఆమేన్ అన్నట్లుగా దేవుడు ఆయన మన జీవితములో వాటిని నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి దేవుడు ఈ వాగ్దాన దేశమును ఇచ్చి ఉండగా ఈ ఆరాధన ప్రతిస్పందన ఆరాధన దేవునికి ప్రథమ ఫలములను తీసుకొని వచ్చుట కదా. 10-11 వచనాల్లో కాబట్టి యెహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నాను. 11వ వచనం నీ దేవుడైన యెహోవా సన్నిధిని దానిని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశములో ఉన్న పరదేశులను సంతోషింపవలెను కదా. ఒకటి దేవునికి అర్పించవలసినవి 10వ వచనములో చెప్పాడు. తర్వాత ఇతరులతో కలిసి ఆనందించవలసినవి 11వ వచనములో చెప్పాడు. 10వ వచనములో దేవునిని ఆరాధించవలసినది, 11వ వచనములో ఇతరులతో ఆనందించవలసినవి కదా. ప్రథమ ఫలములు అనగానే లేవియా కాండం 23వ అధ్యాయం 10వ వచనములో అక్కడ రాయబడిన మాట, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయనప్పుడు మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవాలి. దాన్ని అల్లాడించు పన. ఈ యాజకుడు దేవుని సన్నిధిలోనికి తీసుకుని వెళ్ళి దాన్ని అలా పట్టుకొని, దేవా ఇదిగో నీ సన్నిధిలో దీన్ని నీకు అర్పిస్తున్నాను అని దేవుని సన్నిధిలో దాన్ని అల్లాడించాలి. ప్రథమ ఫలము అనగానే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మృతులలో నుండి ప్రథమ ఫలముగా ఆయన లేపబడ్డాడు. కొరింథీ 1వ పత్రిక 15వ అధ్యాయం వచనం 20లో ఇప్పుడైతే నిద్రించిన వారిలో ఆదాము మొదలుకొని హేబేలు మొదలుకొని ఎంతమంది అయితే నిద్రించారు, చనిపోయారు, వారందరిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానమును ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది కదా. ప్రభువుతో ఆనందించుట, ప్రభువును ఆరాధించుట మాత్రమే కాదు, మనము ఈ ఇతరులతో కూడా ఆనందించాలి. దేవుడు నీ ఒక యజమానుడుగా నీకు పొలం ఇచ్చాడు, ఆయన ఆకాశం నుండి వర్షం ఇచ్చాడు, భూమిలో నుండి పంటనిచ్చాడు. అయితే నీ దగ్గర భూమి లేని లేవీయులు కొందరున్నారు, భూమి లేని పరదేశులు కొందరున్నారు. నీ ఆహారములో నీ ఆనందములో వారితో కూడా నీవు పంచుకొనవలెను అనే గంభీరమైన సత్యం. ఇక్కడ లేవీయులతో నీవు ఆనందించాలి. ఈనాడు కొరింథీ 1వ పత్రిక 9వ అధ్యాయం అంతా చదవండి మీరు. అక్కడ లేవీయులు దైవ సేవకులతో సువార్త ప్రకటించు వారితో పౌలు పోల్చాడు. పౌలు ఇలా అంటున్నాడు, కొరింథీయులారా, మీ కొరకు ఆత్మ సంబంధమైన వాటిని మేము విత్తి ఉండగా ఈ శరీర సంబంధమైనటువంటి ఫలములు కోసుకున్నట గొప్ప కార్యమా? దండులో మేము చేరాము, మా సొంత ఖర్చుతో కొలువు చేయగలమా? ద్రాక్ష తోటను నాటాము, ఆ పండ్లు తినలేమా? మందను కాస్తున్నాము, మంద పాలు త్రాగలేమా?
ఆలయ కృత్యములతో పని చేస్తున్నాము, ఈ ఆలయ కృత్యములలో పాలివారము కామా? మేము ఒక ఎద్దు వలె ఈ పంట పొలములో నూర్చుతూ ఉన్నాము, మా మూతికి చిక్కం పెడతారా? సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవించవలెను. అలాగే పరదేశులు అన్నాడు. పరదేశులు ప్రియులారా, మనం ఏం చేయాలంటే ఇతరులతో మన ధనములో పాలిచ్చువారముగా ఉండాలి. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాల్లో కదా మనము ఇతరులకు పాలిచ్చువారముగా. సో మొదటి 11 వచనాలు దేవుని ఎడల మన వైఖరి ఏమిటి అంటే మన ప్రథమ ఫలములను దేవునికి అర్పణగా ఇచ్చుట. 12-13 వచనాలలో ఆ 2 వచనాలు 12-13 అంటే ఇతరుల కొరకు మనం ఇవ్వవలసినటువంటి సదుపాయం, ఇతరుల కొరకు మనం ఇవ్వవలసిన సదుపాయం, సహవాసము, ఫెలోషిప్, సహవాసం కదా. ఇక్కడ 11వ వచనములోనే గుర్తు చేశాడు ఆ సంగతిని. అయితే ఇక్కడ 12వ వచనములో 10వ భాగమిచ్చు సంవత్సరమున అనగా 3వ సంవత్సరమున నీ ఉచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఇయ్యవలెను కదా. నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తరువాత నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ నా ఇంట నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసి లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును నేనిచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞలలో దేనిని మీరలేదు, దేనిని మరిచిపోలేదు. దేవుడు ఇక్కడ వారికి అనుగ్రహించిన ఒక ఉన్నతమైనటువంటి సంగతి. 3వ సంవత్సరమున మరొక 10వ భాగమును తీయవలెను. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయములో ఈ విషయాన్ని 22-29 వచనాలు గతంలోనే మనము గమనించాం కదా. ఏం చేయాలి? ఇతరులకు, అందుకే హెబ్రీ పత్రిక 13-15లో జిహ్వా ఫలము అన్నాడు, 16లో ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. ఉపకారము ధర్మము మీరు చేయ మరచిపోకుడి. ఇది 3వ 10వ భాగము అని చెప్పగలం. 3వ 10వ భాగము కదా. లేవీయులకు ఇవ్వవలసిన ఒక 10వ భాగం ఉన్నది, అది మొదటి 10వ భాగం. మీ 10వ భాగములన్నీ నేను లేవీయులకు ఇచ్చిన సంఖ్యాకాండం 18వ అధ్యాయం, ఇది మొదటిది 21వ వచనం 24వ వచనం. రెండవది ఈ ఇశ్రాయేలీయులు పండుగలకు వెళ్ళి ఒక 10వ భాగమును తీసి వారందరూ ఆనందించుట. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 22-27 వరకు మీరు చదవండి. మూడవ 10వ భాగం పేదల కొరకు మరొక 10వ భాగమును తీయవలెను. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 28-29 వచనం ఒకసారి చదువుకుందాం. చూడండి. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలో నిన్ను ఆశీర్వదించున్నట్లు 3 సంవత్సరములకొకసారి నీ ఎదుట ఆ ఏట ఆ సంవత్సరం నీకు కలిగిన పంటలో 10వ వంతు అంతయు బయటకు తెచ్చి నీ ఇంట ఉంచుకొనవలెను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీలకు ఇంటనున్న పరదేశులకు తండ్రి లేని వారికి విధవరాండ్రకు వచ్చి భోజనము చేసి తృప్తి పొందాలి. నీ ఇంట్లో వారికి ఏం చేయాలి? భోజనం. అంటే ఇంకా చెప్పాలంటే ఇది నైతిక విలువల కంటే అత్యున్నతమైన ఒక అందమైన చిత్రపటం. దేవుని క్రమం ఎంత గొప్పది ప్రియులారా. ఉపకారమును ధర్మమును చెయ్య మరచిపోకుడి అనే ఈ మాట ఎంత గంభీరమైనది ప్రియులారా, ఎంత గంభీరమైనది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18-19 వచనాల్లో పౌలు అన్నాడు, నాకు సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు, ఎపఫ్రోదీతు వలన మీరు పంపిన వస్తువులు పుచ్చుకొన్నాను, ఏమీయూ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమును అన్నాడు. దేవుని పిల్లలం,
సహోదర ప్రేమ. కొరింథీ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలను మనం చదివినప్పుడు ఏమని ఉంటుంది అక్కడ? సహోదర ప్రేమయందు నిలవరముగా ఉండుడి, ఆదిత్యము చెయ్య మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆదిత్యము చేసిరి. అబ్రహాము శారాలు వారు ఆదిత్యము చేస్తూ ఉండగా వారు వచ్చిన వారు దేవదూతలని, దేవుడని వారు ఎరుగరు. ప్రియులారా, అందుకే మనము వాటి విషయంలో నమ్మకత్వాన్ని ప్రదర్శించాలి. దేవుని స్తుతించే హృదయము నిండా దేవుణ్ణి ఆరాధించుట మాత్రమే కాదు, అలాంటి వ్యక్తులు మానవ అవసరాలకు సంబంధించిన విషయాలను కూడా హృదయములో నింపుకుంటారు. నేను మానవుని అవసరాలు తీర్చను గాని దేవుణ్ణి ఆరాధిస్తాను అంటే అది వేషధారణ, అవి ఒట్టి మాటలు. అవి నీ ఆరాధన పైకి పదవులతో నీవు ఆరాధిస్తున్నావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 14వ వచనం విధేయత యొక్క అభ్యాసము. ఇంకా చెప్పాలంటే మన విషయములో మనము కలిగి ఉండవలసినటువంటి వైఖరి, స్వీయ వైఖరి, వ్యక్తిగత నిగ్రహమును మనము కలిగి ఉండాలి. దేవుని సేవకు అంకితము చేయవలసినవి. సరే చూడండి 14వ వచనం, నేను దుఃఖములోనుండగా దానిలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడనై ఉండగా దానిలో దేనిని తీసివేయలేదు, చనిపోయిన వారి విషయమై దానిలో ఏదియో నేను ఇయ్యలేదు. నా దేవుడైన యెహోవా మాట విని నీవు నాకు ఆజ్ఞాపించినట్లు సమస్తము జరిపి ఉన్నాను. అది ఇక్కడ దేవుని కొరకు తీసినటువంటి ప్రథమ ఫలములు, లేవీయుల కొరకు తీసిన ఆ భాగము, తండ్రి లేనివారు విధవరాండ్రు పరదేశుల కొరకు తీసినటువంటి ఆ భాగమును మరలా దాని విషయమై అవిధేయుడు కాలేదు. నేను దుఃఖములో ఉండగా ఆ అర్పణను, అంటే నేను అవసరతలో ఉండగా, ఆకలిలో ఉండగా ఆ అర్పణను నేను తినలేదు, దానిని ప్రత్యేకముగానే నేను తీసి పెట్టాను. కానీ రాను ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే వాటి విషయములో కూడా పాపము చేశారు. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనములో యెహోవాకు ద్రాక్షారస పానార్పణమును వారు అర్పించరు, వారు ఆహారముగా పుచ్చుకొనది ప్రలాపము చేయు వారి ఆహారము వలెనగును. తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరములోనికి రాదు. అంతా మాకే అంటే చచ్చిన దాని చచ్చినప్పుడు కొంతమంది ఆహారం తింటున్నారు. 106వ కీర్తన 28వ వచనములో వారు బయల్ పేరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన, అంటే ఆ చచ్చినటువంటి ఆ విగ్రహమునకు అర్పించిన ఆహారమును వాళ్ళ వంటి వారైపోయారు నా ప్రజలు, వారితో సమానమైపోయారు నా ప్రజలు. అందుకే ప్రియులారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, మనము ఈ అపవిత్రత మనకు అంటకొనకుండా మనము కాపాడుకొనవలెను. దేవునికి, మనవి మనకు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదా, కైసరువి కైసరుకు చెల్లించండి, దేవునివి దేవునికి చెల్లించండి. దేవునిది దేవునికి ఇవ్వవలెను. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనములో, ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగి ఉన్న సమస్త కల్మషము నుండి మనలను పవిత్రుడనుగా చేసుకొందము. దేవుని భయముతో శరీరానికి ఆత్మకు కలిగిన కొన్ని కల్మషాలు మనం ఏం చేయాలి? శుభ్రం చేసుకోవాలి. వాక్యం అనే ఉదకము చేత మనము కడుగుకోవాలి. ప్రార్థనలో మనము కడగబడాలి. దేవుని ఆత్మ చేత కడగబడాలి. యేసు రక్తము చేత కడగబడాలి. మాత్రమే కాదు, వీటిని ఎవరికి చెందవలెనో వారికే ఇవ్వవలెను సుమి, అవి నీకు చెందినవి కావు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనములో యాకోబు ఏమన్నాడు? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా
దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయు అన్నాడు. అది నిజమైనటువంటి ఈ దేవుని పరిచర్య. సరే, ఆఖరిగా 15 వచనము నుండి 19వ వచనము వరకు వాగ్దానము చేయబడినటువంటి ఆశీర్వాదమును మనము గమనిస్తున్నాం. వాగ్దానము చేయబడిన ఆశీర్వాదం 15వ వచనములో ప్రార్థనను మనము గమనిస్తున్నాం. ఈ పరిశుద్ధాలయమగు ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చి ఉన్న దేశమును ఆశీర్వదింపుము అని చెప్పవలెను. అది ఇవన్నీ చేసిన తరువాత మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవా, మేము ఇవన్నీ చేశాము, మమ్మను ఆశీర్వదించండి, మమ్మను ఆశీర్వదించండి అని మనము ప్రార్థన చేయవలెను. అది ఇవేమీ చేయకుండా మనము ప్రార్థన చేయుట ద్వారా ప్రయోజనము ఏమీ లేదు ప్రియులారా. కదా, ఇవి దేవుని ఆజ్ఞ. దేవా, నీ ఆజ్ఞను మేము నెరవేర్చితిమి అంటున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనములో యేసు ప్రభువారు 9:10 శిష్యులకు ప్రార్థన నేర్పుతూ, కాబట్టి మీరెలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక, మాకిచ్చుచున్న దేశమును మీరు ఆశీర్వదించుదురుగాక. ఆ దేవుని సన్నిధిలో మనం చేయవలసినటువంటి ఒక గంభీరమైనటువంటి ప్రార్థన. దేవా, నీవు అబ్రహాముకు చేసిన వాగ్దానమును నెరవేర్చావు, ఇక ముందును నీవు ఆశీర్వదించు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13 నుండి 18 వచనాల్లో దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేసి ఆ వాగ్దానమును నెరవేర్చిన వాడు. ఆ వాగ్దానమును ఆయన నెరవేర్చి మనమేం చేయాలి? శరణాగతులమై శరణంటూ ఆయన సన్నిధిలోనికి వెళ్ళి, దేవా మమ్మను ఆశీర్వదించుమని మనము ప్రార్థన చేయవలెను కదా. మనం ఏం చేయాలి? దేవా మమ్మను ఆశీర్వదించు, మమ్మను దీవించు. 51వ కీర్తనలో దావీదు ఇలా గట్టిగా కేక వేస్తున్నాడు 18వ వచనములో, నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. మాటి మాటికి దుష్టుడు పడగొడుతూ ఉన్నాడు గోడలను. దేవా, పడిపోయిన గోడలను కట్టించుము. నెహెమ్యా వలె 1వ అధ్యాయం 4వ వచనం వలె ప్రార్థన చేయాలి. దేవా మమ్మను దృఢపరచుము. యోహాను 3వ పత్రిక 2వ వచనములో కదా, గాయుకు యోహాను ఇలా రాస్తున్నాడు, ప్రియుడా గాయు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఇవన్నీ విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగాను ఉండవలనని ప్రార్థించుచున్నాను. సహవాసములో ఉండడం ఒక అపారమైనటువంటి ప్రత్యేకత. ఇదొక గంభీరమైనటువంటి వ్యక్తిగత బాధ్యత కదా. మనము ఒకరినొకరు ప్రేమించుకొనుట, దేవుని ఆరాధించుట, ఇవన్నీ చేశామని విధేయత చూపి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయుట. ప్రియులారా, తర్వాత 16 నుండి 19 వచనాల్లో మోషే చెప్పినటువంటి సూచనలు. మోషే ఏం చెప్పాడు ఇక్కడ అవి వివరించవు. మోషే చేసిన ప్రకటన, మోషే యొక్క మాటలు. 16వ వచనం, ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకొనవలెను. మోషే అని చెబుతున్న మాట ఏమిటంటే, నీవు దేవుని ఈ ఆజ్ఞలను విధులను అనుసరించు. ఎలా అనుసరించాలి? పూర్ణ హృదయముతో అన్నాడు. పూర్ణ హృదయముతో. అది ఆజ్ఞలన్నిటినీ మరి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారు? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో, మీరు సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామము, ఏకైక నామము లోనికి బాప్తిస్మం ఇచ్చుచు
నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని, కట్టడలన్నిటినీ విధులన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఎలా వాటిని తీసుకోవాలి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో ఈ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవుని వాక్యమును ప్రేమించుటయే ఆయన ఆజ్ఞలను అనుసరించుట. యోహాను సువార్త 14:15 ఏమన్నాడు? అధ్యాయం 14 వచనం 15లో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. ప్రేమిస్తే ఆజ్ఞలను గైకొంటాము. ప్రేమిస్తే ఆజ్ఞలను గైకొంటాము. అది గంభీరమైనటువంటి మాటను మనము గమనించాలి. 17వ వచనము చూడండి. 17వ వచనం, 16లో మోషే చెప్పిన మాట, ఇప్పుడు 17వ వచనంలో ప్రజల మాట, ప్రజలు మాట్లాడుతున్న మాట ఏమిటది? యెహోవాయే నీకు దేవుడనియు, నీవు ఆయన మార్గముల యందు నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి కదా. మీరు మాట చెప్పారు కదా, అయ్యా ఇక నుండి మేము నీ ఆజ్ఞలనే వెంబడిస్తాము, నీ మాటలనే వింటాము అని మీరు అన్నారు కదా. ప్రజలు వాగ్దానం, అది ప్రజలు చేసినటువంటి వాగ్దానము. యెహోవాయే దేవుడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 3వ వచనంలో, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ఒకే దేవుడు కదా. వారేం చేశారు? దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకున్నారు. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 2 నుండి 5 వచనాల్లో, దేవా మేము అరణ్యములో ఉండగా నీవు మేడలు చూపినటువంటి వైవాహిక ప్రేమ ఎంత గొప్పది. మమ్మను నీవు ప్రతిష్ఠిత జనముగా నీవు చేసుకొని ఉన్నావు కదా. మేము నీ ఆజ్ఞలను గైకొంటాము అని మాట ఇస్తున్నాము. దేవునికి మనము మాట ఇవ్వడం. దేవా ఇదిగో మమ్మను మేము నీకు సమర్పించుకుంటున్నాము, మా శరీరములను సమర్పించుకుంటున్నాము, మా పొలములను సమర్పించుకుంటున్నాము, మా ప్రథమ ఫలములను సమర్పించుకుంటూ ఉన్నాము. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, అక్కడ ద్వితీయోపదేశకాండం 26లో, ఇదిగో మీ స్వాస్థ్యము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మ కాలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుడు ఏ స్వాస్థ్యమైతే నీకు ఇచ్చాడో ఆ స్వాస్థ్యముతో దేవుని మహిమపరచు. ఆయన ఆజ్ఞలను గైకొను, ఆయన ఆజ్ఞలను సత్యమును అనుసరించి నడుచుకో. 2వ యోహాను పత్రిక 4వ వచనం, తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన ప్రకారము మీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషము నాకు లేదు. సత్యం. అదే సమయంలో కృప. గమనించండి, ఈనాడు సత్యమని సావుగొట్టే వాళ్ళు ఎక్కువైపోయినారు. కృప అనేది కనుచూపు మేరల్లో కూడా కనపడడం లేదు. మన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన కృప సత్య సంపూర్ణుడు. అందుకే మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాల్లో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అందుకే ప్రియులారా, మనము ఆయనను ప్రేమించాలి. మాత్రమే కాదు, ఇతరులను కూడా మనము ప్రేమించ బద్ధులమై ఉన్నాము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 18-19 వచనాల్లో దేవుడు వారితో మాట్లాడుతున్న మాట, దేవుని మాట. 16వ వచనములో మోషే మాట, 17వ వచనములో ఇశ్రాయేలు ప్రజల మాట చేసిన ఆ ప్రమాణము, 18-19 వచనాల్లో దేవుని మాట. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు
స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనము కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదుననియు ఆయన సెలవిచ్చునట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువని యెహోవా ఈ దినమున ప్రకటించను. యెహోవా నీతో చెప్పినట్లు, యెహోవా నీకు సెలవిచ్చినట్లు మీరెవరు? నా ప్రతిష్ఠిత జనము అని ఆయన మాట్లాడుతున్నాడు. నా ప్రతిష్ఠిత జనము మీరు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను గూర్చి ఏమన్నాడు ఆయన? నిర్గమాకాండం 19వ అధ్యాయం 5-6 వచనాల్లో, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగదురు. కదా, మీరు నా స్వకీయ జనము అని నేను చాటి చెబుతాను అంటున్నాడు. కదా, ఈనాడు మనమెవరం? మనం ఆయన స్వకీయ జనము. పేతురు మొదటి పత్రిక 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, అదే ప్రతిష్ఠిత జనము. ప్రియులారా, మనం ఒక విచిత్రమైన జనము అన్నాడు, ప్రతిష్ఠితమైన జనము అన్నాడు. నా జనము, నా స్వాస్థ్యము. యేసుక్రీస్తు ప్రభువారు కృత నిబంధనలో నా సహోదరులు అన్నాడు, నా శిష్యులు అన్నాడు, నా గొర్రెలు అన్నాడు. అదే సమయంలో ప్రభు ఒక వాగ్దానము చేశాడు. ఏమిటంటే, నిన్ను సమస్త జనము కంటే నిన్ను హెచ్చించుదును. కదా, ఎప్పుడైతే దేవునికి అర్పించవలసినవి మనము దేవునికి అర్పిస్తాము, ప్రజలకు ఇవ్వవలసినవి ప్రజలకు ఇస్తాము, లేవీయులకు ఇవ్వవలసినవి లేవీయులకు ఇస్తాము, అప్పుడు ఆయన సమస్త జనము కంటే పైగా మనలను హెచ్చిస్తావును అన్నాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనములో, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, ప్రత్యేకింపబడిన జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనము కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా చేసుకొనెను. ఆయన నిన్ను హెచ్చించెను. ఆయన నిన్ను హెచ్చించెను. ఈ దినాల్లో ప్రభు మనలను హెచ్చించేవాడు. నిజమే, ఇశ్రాయేలు ప్రజలు కొన్ని సమయాల్లో తప్పిపోయారు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు నా జనము కాదు అన్నారు. తిరిగి వారు పునరుద్ధరించబడ్డారు, పశ్చాత్తాపడ్డారు. వారిని ఏమన్నాడు? మీరు నా జనము అన్నాడు. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాల్లో యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినది ఏమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై ఉండను గనుక లో అమ్మి అని పేరు పెట్టుము. 10వ వచనం, ఇశ్రాయేలుల జనసంఖ్య అమితమై లెక్కకు సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలమునని మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. ఎస్ పిల్లరా, వారు దోషము చేయగా నా జనులు కాదు అన్నాడు ఆయన. తిరిగి పశ్చాత్తాప పడగా వారిని తిరిగి నా జనులు అని వారందరి ముందట ఆయన వారిని హెచ్చించాడు. ఒకరోజు రానై ఉన్నది యూదులకు ఉన్నటువంటి ఆ గొప్ప ఆశీర్వాదం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం. ఆ దినాల్లో ఒక్కొక్క 8వ అధ్యాయం 23వ వచనం చూడండి. 8వ అధ్యాయం 23వ వచనములో, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్ని జనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడై ఉన్నాడను సంగతి మాకు వినబడనిది గనుక మేము మీతో వస్తాము, మీరు హెచ్చించబడి ఉన్నారు. పిల్లలు, ఈనాడు కృత నిబంధనలో కూడా దేవుడు మనల్ని హెచ్చించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలు, ఆయన తండ్రి కుడిపార్శ్వమున మనలను ఆయన హెచ్చించాడు. ఒకవేళ దోషము ద్వారా తప్పిపోయావా, ఆయనకు దూరమయ్యావా, ఆ కుమారుడు లూకా సువార్త 15లో తిరిగి పశ్చాత్తాపముతో రాగా వారందరి ఎదుట
ఆ కుమారుని వస్త్రములను మార్చాడు, ఉంగరమును తొడిగించాడు, చెప్పులను తొడిగించాడు. ఆ కుమారుణ్ణి అందరూ చూస్తూ ఉండగా ఆయన హెచ్చించాడు. ప్రియులారా, ఆయన సత్యవంతుడు, ఆయన కృపగలవాడు. కనుక ఆయన ఆజ్ఞలను మనము గైకొనుచు, ఆయనను ప్రేమించుచు, ఆయన ద్వారా హెచ్చించబడుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.